ఫ్రాన్స్లోని డంకిర్క్ నగరంలో ఉన్నాము. రెండో ప్రపంచ యుద్ధం యొక్క అతి ముఖ్యమైన ఘట్టం ఇక్కడే జరిగింది. సో మన వెనకాల ఉన్నది సిటీ హాల్. వెనకాల ఉన్నది డంకిర్క్ యూనివర్సిటీ అన్నమాట. సో డంకిర్క్ ఒక హిస్టరీ ఏంటి, ఆ తర్వాత వార్ ఎప్పుడు జరిగింది, వార్లో ఏం జరిగింది. ఈయన జర్మన్ నేవీలో పనిచేసేవాడు అనుకుంటా. ఆయన్ని వీళ్ళు పట్టుకుని ఖైదు చేశారు. ఈ గోడలు 2 ప్రపంచ యుద్ధాలు చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. బోన్జోర్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్. మేము ఇప్పుడు ఫ్రాన్స్లోని డంకిర్క్ నగరంలో ఉన్నాము. రెండో ప్రపంచ యుద్ధం యొక్క అతి ముఖ్యమైన ఘట్టం ఇక్కడే జరిగింది 1940 సంవత్సరంలో. సో సిటీలో తిరుగుతూ అక్కడ ఏం జరిగింది అని చెప్పి మనం చూద్దాం అన్నమాట. మా మహేష్ అన్న సో మన చాలా ఓల్డ్ ఫ్రెండ్. సో మనకి ఇక్కడ డంకిర్క్ సిటీలోనే ఉంటాడు ఈయన. సో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హలో. సో మన వెనకాల ఉన్నది సిటీ హాల్. 130 సంవత్సరాల క్రితం కట్టారని చెప్తున్నారు. సో చాలా బాగుంది. సో ఓకే, సిటీలో తిరుగుతూ ఏంటని చెప్పి చూద్దాం అవుతుంది. నా వెనకాల ఉన్నది డంకిర్క్లోని హార్బర్. సో మన వెనకాల చూసుకోవచ్చు, చాలా మంచి మంచి పడవలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది కామర్స్ హార్బర్ అంట. ఇక్కడ అంటే ఏమైనా వస్తువులు తీసుకురావడం, తీసుకువెళ్ళడం అవన్నీ జరుగుతుంటాయి అనుకుంటా. ఇంకా చిన్న చిన్న పడవలు కూడా ఉన్నాయి. సో వీకెండ్స్ ఆ పడవల్లోనే స్పెండ్ చేస్తారంట, ఒక చిన్న వెకేషన్ లాగా. చాలా బాగుంది ఇక్కడ. అండ్ అది డంకిర్క్ యూనివర్సిటీ. వెనకాల ఉన్నది డంకిర్క్ యూనివర్సిటీ అనమాట. నా వెనకాల ఫ్లాగ్స్ చూస్తున్నారు కదా, ఫ్రెంచ్ది, ఇంగ్లాండ్ది అండ్ దెన్ యూరోపియన్ యూనియన్ది. సో ఇది ఒక బంకర్. 1940లో ఇక్కడి నుంచే ద లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ ఇక్కడి నుంచి జరిగింది. 4 లక్షల మందిని ఈ డంకిర్క్ సీ నుంచి యూకేకి తీసుకెళ్లారనమాట. సో అది అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది లోపల మ్యూజియం ఉంది. సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం అక్కడ ఏం జరిగింది. బంకర్లో కూడా జైలు ఉంది. ఆ జైల్లో ఖైదీలను ఎలా పెట్టారు అని చెప్పి చూపిస్తున్నారు. ఇక్కడ వస్తే ఈయన జర్మన్ నేవీలో పనిచేసేవాడు అనుకుంటా. ఆయన్ని వీళ్ళు పట్టుకుని ఖైదు చేశారు. సో అందులోపల ఆయన ఎలా ఉండేవాడు, ఆయన ఒరిజినల్ షర్ట్ ఎలా ఉంది. ఈ రూమ్లో వార్లో చనిపోయిన వాళ్ళ కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళ హిస్టరీ అంటే రాశారనమాట. ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు వయసులో ఉన్నవాళ్ళు అప్పుడే పెళ్ళయి 2-3 నెలలకి చనిపోయారు. కొంతమంది వాళ్ళ భార్యలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చనిపోయారు. సో చాలా చాలా హార్డ్ కదా ఇదంతా. సో జర్మన్లు చేసిన ఈ మెసాకర్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ మర్చిపోకూడదు. సో ఈ మ్యూజియం చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందన్నమాట. సో డంకిర్క్ ఒక హిస్టరీ ఏంటి, ఆ తర్వాత వార్ ఎప్పుడు జరిగింది, వార్లో ఏం జరిగింది, అది సముద్రం ఒక పర్స్పెక్టివ్లో సముద్రం ఈ వార్ గురించి అంతా, ఈ సిటీ గురించి, ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా ఒక మంచి ప్రజెంటేషన్ ఒకటి ఉంది. ఆ తర్వాత ఈ
చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అన్ని చెప్తూ అవి ఉన్నాయి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇప్పుడు మనం ఈ బంకర్స్లోనే ఉన్నాం అనమాట. సో అండర్ గ్రౌండ్ ఈ బంకర్స్లోనే 1880 సంవత్సరంలో కట్టారండి ఇది. అసలు ఇందులోనే ప్రపంచ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం అండ్ రెండో ప్రపంచ యుద్ధం కూడా ఇక్కడ నుంచే జరిగాయి. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఇదే ఏరియాలో దాదాపు 60,000 మంది చనిపోయారు అండ్ 3,20,000 మంది తప్పించుకుని యూకే అదే లండన్ వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోవడానికి కూడా విన్నుగానే భావిస్తున్నారు. లేదంటే వాళ్ళు అప్పుడు దొరికిపోయి ఉంటే 1940 సంవత్సరంలో ప్రపంచ యుద్ధం అక్కడే ఎండ్ అయిపోయేది అండ్ జర్మన్లు గెలిచేవాళ్ళు. అండ్ ఈ ప్రపంచం మనం ఈరోజు ఇలా బతుకుతున్నాం కదా, అది ఇలా కాకుండా ఇంకో విధంగా ఉండేదేమో మనకు తెలియదు. మనం ఇలా ఫ్రీగా ప్రపంచంలో ఎక్కడైనా తిరిగే వాళ్ళం కాదేమో. సో మీలో ఎవరైనా క్రిస్టఫర్ నోలన్ యొక్క డంకిర్క్ మూవీ చూసారా? ఒకవేళ చూసుంటే మీకు ఈ స్టోరీ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, లేదంటే ఆ సినిమా కూడా చూసేయండి, ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. సో డంకిర్క్ ఈ లొకేషన్ వచ్చేసి బీచ్ ఉంటుంది ఇక్కడ, దీని తర్వాత లండన్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తే మనం యూకే వెళ్ళిపోవచ్చు. ఓకే, సో మనకి 1940 సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన రోజుల్లో మొదటి నెలల్లో సో జర్మన్ ఫోర్సెస్ ఈ అలైడ్ ఫోర్సెస్ అంటే ఫ్రాన్స్, యూకే, అమెరికా ఇవన్నీ అలైడ్ ఫోర్సెస్. సో జర్మనీ వాళ్ళు అటాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు వీళ్ళ మీదకి. ఇటు ఫ్రాన్స్లోకి ఇట్లా వచ్చేసారు. అంత దాన్ని ఏమంటారు, లైటింగ్ స్ట్రైక్స్ అంట వాళ్ళ కొత్త మిలిటరీ ఆపరేషన్ అది. సో చాలా ఫాస్ట్గా వచ్చేసారు. సో జర్మన్ అలా అటాక్ చేసుకుంటూ వీళ్ళ మీదకి వచ్చేసారు, అంతా ఆక్యుపై చేసుకుంటూ. ఇక్కడ వీళ్ళ సోల్జర్స్ లైక్ ఫ్రాన్స్ సోల్జర్స్ కానీ, బెల్జియం సోల్జర్స్ అండ్ దెన్ యూకే సోల్జర్స్ దాదాపు 4 లక్షల మంది ఈ డంకిర్క్ అనే ఏరియాలో ఇక్కడ ఇరుక్కుపోయారనమాట. చుట్టుపక్కల అంతా ఈ నాజీ జర్మనీ యొక్క మిలిటరీ అంతా ఉంది. వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, రకరకాలు చేస్తున్నారు. అండ్ ఒక పక్క వీళ్ళ అలైడ్ ఫోర్సెస్ యొక్క 4 లక్షల మంది సైనికులకి ఫుడ్ అయిపోయింది అండ్ దెన్ వాళ్ళ దగ్గర ఉన్న అమ్యునేషన్ అయిపోయింది. సో వాళ్ళకి ఇంకేం లేదు. ఇంకా వాళ్ళు కానీ నాజీ జర్మనీ వాళ్ళకి దొరికిపోతే ఇంకా వార్ అక్కడితో ఫినిష్ అయిపోతుంది. అండ్ రెండో ప్రపంచ యుద్ధం ఈ పాటికి జర్మనీ గెలిచేసి ఈ ప్రపంచం అంతా ఇంకో వేరే విధంగా మనకి ఉండేది, ఈరోజు మనం చూసేలా కాకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆపరేషన్ డైనమో అని చెప్పి యూకే ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ఒక కొత్త ఆపరేషన్ డైనమో అని చెప్పి ఒకటి ఇనిషియేట్ చేసి ఈ 4 లక్షల మంది సైనికుల్ని ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి యూకేకి తీసుకెళ్ళిపోవాలి. సో దీని అంతటికి ఒక వారం రోజుల టైం కూడా లేదు. ప్లస్ వీళ్ళ దగ్గర షిప్స్ లేవు, పెద్ద షిప్స్ లేవు, చిన్న చిన్న పడవలు అవి ఉన్నాయి. సో అక్కడ డంకిర్క్లో ఉండే మెర్చెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పడవలు కానీ ఇక్కడ ఫిషర్మెన్ యొక్క పడవలు అవన్నీ కూడా కలెక్ట్ చేసుకుని 8 రోజుల్లో 3,30,000 మంది సైనికుల్ని ఫ్రాన్స్ నుంచి యూకేకి తరలించేశారు. అండ్ ఈ జరిగే క్రమంలో 60,000 మంది సైనికుల్ని ఆ జర్మన్స్ చంపేశారు. సో కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇది ఒక గెలుపుగా భావిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అప్పుడు దొరికింటే ప్రపంచ యుద్ధం అక్కడే ఆగిపోయేది, జర్మన్లు మొత్తం ప్రపంచాన్ని ఇంకో విధంగా చేసేసేవాళ్ళు. అంటే హిట్లర్ గెలిచుంటే. ఇట్స్ స్టోరీ ఆఫ్ రెసిలియన్స్. సో ఇప్పుడు మళ్ళీ అదే డంకిర్క్ వంటి కాల్పులు ఈ శిథిలాల నుంచి అన్నిటి నుంచి బయటపడి అదంతా తిరిగి కట్టుకుని రెసిలియన్స్ నుంచి వాళ్ళు పైకి వచ్చారనమాట. సో డంకిర్క్ అనేది జస్ట్ ఒక చిన్న ఊరు కాదు,
ఇది ఒక చరిత్ర. సో ఈ చరిత్రలో ఇప్పుడు ఈరోజు ఉండటం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా ఫ్రాన్స్ వస్తే, ప్యారిస్ వస్తే, ప్యారిస్ బాగా క్రౌడెడ్ అదంతా ఉంటుంది కదా. సో ఆ క్రౌడెడ్ నాయిసీ స్ట్రీట్స్ నుంచి మీకు ఒక రిలాక్సేషన్ అండ్ హిస్టరీలోకి వెళ్ళాలనిపిస్తే ప్యారిస్ నుంచి 2 hours దూరంలో ఈ డంకిర్క్ అనే ఊరుంది. సో ఇక్కడికి వచ్చారంటే మీరు కూడా ఆ హిస్టరీలో మీరు కూడా చూడొచ్చు అనమాట. మీ కళ్ళతో మీరు ఆ స్టోరీస్ అన్ని చదువుతుంటే మనకే ఏదో మనసు చెదిరిపోయింది అని అనిపిస్తుంది కదా. అలా అనిపించింది వాళ్ళ స్టోరీస్ చూస్తుంటే. ఎంత దారుణం జరిగింది మన ముందు 3 తరాల ముందు అని చెప్పి. సో ఈరోజు మనం ఇట్లా హాయిగా ఇదంతా ప్రపంచం అంతా ఇట్లా తిరుగుతూ అన్నీ చూస్తున్నామంటే అప్పుడు ఇక్కడ సైనికులు పోరాడిన ఒక విధానం కూడా అవ్వచ్చు అన్నమాట. ఇన్స్పిరేషన్ స్టోరీ. గోడలు 2 ప్రపంచ యుద్ధాలు చేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. ఎన్ని తుపాకీ తూటాలు ఈ గోడలు తాకి ఉంటాయో, ఎంతోమంది సైనికుల రక్తం ఇక్కడ పారి ఉంటుందో. అక్కడ కనిపించే డ్యూన్సే సో ఇసుక దెబ్బలు. ఆ దెబ్బల్లోంచి సైనికులు దాక్కుని అవతల ఎనిమిని చంపేవాళ్ళు అనమాట, ఎదుర్కొనేవాళ్ళు. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో సైనికులు లోపల ఉండి స్నైపర్స్ లాగా గన్నులు బయట పెట్టుకుని కింద నుంచి చూసి కాల్చేవాళ్ళు అనమాట అప్పట్లో. సో యూరోప్కి చాలామంది టూరిస్ట్స్ వస్తుంటారు. సో ఇక్కడ ఉన్న అందాలను చూడటానికి, బీచెస్ చూడటానికి, అండ్ దెన్ ఆర్కిటెక్చర్ అవన్నీ చూడటానికి. అండ్ మీలో కొంతమంది హిస్టరీ ఎంతూజియాస్ట్స్ కూడా ఉండొచ్చు. అండ్ వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్ అనమాట యూరోప్ అనేది. ఎందుకంటే మనం పుస్తకాల్లో చాలా చదువుకుని ఉంటాం వార్స్ గురించి ఇవన్నీ. సో ప్రపంచం ఎలా నడిచిందని చెప్పి అవన్నీ మనం ఇక్కడికి వచ్చామంటే కళ్ళతో మనం డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఇక్కడ ఉండే ఫ్రాన్స్లో కానీ, జర్మనీ, పోలాండ్, ఆస్ట్రియా, ప్రతి దేశంలో ప్రతి ఊర్లో హిస్టరీ నలుమూలలో దాగి ఉంది. సో రావాలనుకునే వాళ్ళకి ఇది నిజంగా చాలా బాగుంటుంది. సో మన వెనకాల ఉన్నది ఆ వార్లో చనిపోయిన సైనికుల యొక్క సిమెట్రీ అనమాట. సో వాళ్ళు చనిపోయిన అవన్నీ చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. సో ఇవన్నీ చూసి జస్ట్ మనం చూసి మర్చిపోవటం కాదు, వాళ్ళు చేసిన త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకుని మళ్ళీ అలాంటి తప్పులు ఎవరు చేయకూడదు. సో ఓకే. సో ఇంతటితో ఈ వ్లాగ్ ఫినిష్ చేసేస్తున్నాము. సో దిస్ ఈజ్ టీమ్ ఫిలిపెల్లి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ డంకిర్క్.